అనంతపురం జిల్లా నాగులగుడ్డం తండా పిఎస్ ఎద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీసులకు భయపడి గుండెపోటుతో ఓ వ్యక్తి చనిపోయాడు. గ్రామంలోని పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేయగా పేకాట రాయులను స్టేషన్కు రావాలని హుకుం జారీ చేశారు. పోలీసులు కొడతారనే భయంతో రామకృష్ణకు గుండెపోటు వచ్చింది. పిఎస్ ఎదుట మృతదేహంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేంద్రనాథ్ రెడ్డి అందిస్తారు. నాగేంద్రనాథ్ రెడ్డి, అసలేం జరిగింది? అనంతపురం జిల్లా సింగనమల మండలం నాగులగుడ్డం తాండాలో పేకాట ఆడుతున్నారని పోలీసులు సమాచారం రావడంతో పోలీసులు ఎస్ఐతో పాటు ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్ కూడా వెళ్లడం జరిగింది. అక్కడ పేకాట ఆడుతున్న వారిని మొత్తం అక్కడ చూస్తే నిజంగానే అక్కడ పేకాట ఆడుతున్నారని వాళ్ళు పట్టుబడడం జరిగింది. పట్టుబడిన తర్వాత వాళ్ళ నగదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఎవరైతే పేకాట ఆడుతున్నారో పట్టుబడ్డారో వాళ్ళంతా పోలీస్ స్టేషన్ రావాలనేసి ఎస్ఐ హుకుం జారీ చేశారు. అయితే ఆ మొత్తం ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళంతా బైక్ లో పోలీస్ స్టేషన్ కి వెళ్లారు. వెళ్లే సమయంలో రామకృష్ణ అనే వ్యక్తికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఆయన హార్ట్ స్ట్రోక్ రావడంతో వెంటనే అక్కడ సింగనమల పిహెచ్సికి తరలించారు. పిహెచ్సి తరలించేటప్పటికీ ఆయన మృతి చెందాడని చెప్పారు. అంటే బంధువులు అక్కడికి చేరుకొని వెంటనే ఈయన రామకృష్ణ మృతికి పోలీసులే కారణం, పోలీస్ స్టేషన్ రమ్మని చెప్పడం వల్ల ఆయన గుండెపోటుతో మృతి చెందాడు, భయపడ్డాడు. పోలీసులు దీనికి అంతా కారణం. పోలీసులు ఖచ్చితంగా న్యాయం చేయాలనేసి అతని బాడీని పోలీస్ స్టేషన్ ముందు ఉంచి ధర్నా చేయడం జరిగింది. ధర్నా చేయడంతో అక్కడ కొంతమంది టీడీపీ నేతలు అక్కడ చేరుకొని అతని కుటుంబానికి ఖచ్చితంగా న్యాయం చేస్తామని సర్ది చెప్పినట్టు మనకు సమాచారం. అయితే టీడీపీ నాయకులు ఆయన భార్యకు ఖచ్చితంగా అంగన్వాడీ ఆయా పోస్టు ఇస్తానడంతో వాళ్ళు బంధువులు విరమించినట్టు తెలుస్తుంది. అయితే వాళ్ళు ఎస్పీ దృష్టి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లి ఎస్పీ ఖచ్చితంగా దీనిపైన డీఎస్పీతో విచారణ చేస్తాను, ఏం జరిగిందన్న దానిపైన ఖచ్చితంగా విచారణ చేసి బాధ్యతలు ఖచ్చితంగా న్యాయం చేస్తానని కూడా ఎస్పీ కూడా హామీ ఇవ్వడంతో వాళ్ళు ఈ ధర్నా విరమించినట్టు తెలుస్తోంది. సిద్ధు. రైట్, థ్యాంక్ యూ నాగేంద్రనాథ్ రెడ్డి.